మీకు చెందిన 2,00,000 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ ఫండ్స్ బ్యాంక్స్ దగ్గర, ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర మరియు అన్క్లెయిమ్డ్ షేర్స్ రూపంలో పడున్నాయి. వాటిని ఎలా సింపుల్గా క్లెయిమ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. దానికన్నా ముందు మన వీడియోని లైక్ చేస్తూ ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకోవడానికి మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. చాలా మంది పెద్దవాళ్ళు బ్యాంక్స్లోని డబ్బులు పెట్టి మర్చిపోతుంటారు కదా, వాటిని మీరు క్లెయిమ్ చేసుకోకపోతే బ్యాంక్ దగ్గర అవి అన్క్లెయిమ్డ్ ఫండ్స్ రూపంలో పడి ఉంటాయి. వాటిని మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆర్బీఐ ఉద్గమ్ పోర్టల్లోకి వెళ్ళి మీరు లాగిన్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ప్రాసెస్ ఉన్నది చూడండి. అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఏ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయో మీకు తెలియకపోతే ఆల్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మీరు నెక్స్ట్ ప్రొసీజర్ కొట్టారనుకోండి, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెందిన అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఏమైనా ఉంటే మీకు చూపెడతాయి. వాటిని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉండిపోయాయని మీకు అనిపించినట్లయితే ఐఆర్డిఏ వాళ్ళకి చెందినటువంటి బీమా భరోసా పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అన్క్లెయిమ్డ్ అమౌంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాక అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క లిస్ట్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసి మీరు సెర్చ్ కొట్టారనుకోండి, ఏవైనా అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళ దగ్గర ఉండిపోయినట్లయితే మీకు చూపెడుతుంది. ఆ అమౌంట్ ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే మీరు ఎంఎఫ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు పైన రైట్ సైడ్ లో మిత్రా న్యూ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి పాన్ నెంబర్ ఇచ్చి సెర్చ్ కొట్టారనుకోండి, మీకు అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఏమైనా ఉంటే తెలిసిపోతాయి. అదే స్టాక్స్ అనుకోండి, ఐఈపిఎఫ్ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మీరు యూజర్ రిజిస్టర్ చేసుకుని తర్వాత లాగిన్ అయిన తర్వాత అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ప్రొసీడ్ కొట్టారనుకోండి, ఏమైనా అన్క్లెయిమ్డ్ షేర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఉన్నట్లయితే మీకు చూపెడితే వాటిని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో చాలా మందివే పాపం తెలియక ఇలా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ రూపంలో పడి ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రీచ్ అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది.